సమాజం ఒక్కళ్ళైనా నాకు స్టాండ్ తీసుకుంటుందా సార్? తీసుకుంటుందా? ఆడాళ్ళు మగాళ్ళు అందరినీ అడుగుతున్నాను నేను. ఎవరైనా నాకు స్టాండ్ తీసుకుంటారా? నీకు ఒళ్ళు బలిసి నువ్వు మగాళ్ళతో తిరుక్కుంటా నీకెవడిస్తాడే కొడుకుని? నీకెవడిస్తాడు కొడుకుని? నువ్వు రేపు కొడుకుని కూడా ఇలాగే పెంచుతావు. నువ్వు మగాళ్ళతో తిరుక్కుంటా ఏంటి నువ్వు నేర్పిస్తుంది బిడ్డకు అంటారు, బిడ్డను లాగేసుకుంటారు. అదే పని ఒక మగాడు చేస్తున్నాడని ఏంటి సార్ మగతనం? ఏంటి మగతనం? ఇంట్లో ఆడదాని దగ్గర కనపడని మగతనం, ఇంట్లో ఆడదాన్ని కాపాడలేని మగతనం ఎక్కడున్నట్టు? ఎందుకు ఇంత సింపుల్ థింగ్ మిస్ అవుతున్నారు? ఇప్పుడు మిస్ అవుతున్నప్పుడు కూడా నన్ను కాపాడలేని మగతనం రితు చౌదరిని కాపాడటంలో కూడా ఫెయిల్ అవుతున్నారండి మీరు. వాళ్ళ ఫాదర్ వెళ్ళే ఇంటర్వ్యూ ప్రతి దాంట్లో ఆ అమ్మాయితో వీడియోలు వదులు, ఆ అమ్మాయితో వీడియోలు వదులు. ఏందది? మీ అబ్బాయికి మార్కెట్ పెంచుకోవటానికి ఆ అమ్మాయిని నాశనం చేసేస్తారా? మీ దగ్గర రితు చౌదరితో పాటు ఇంకొంతమంది వీడియోలు మీ దగ్గర ఉన్నాయంటారు, బెడ్రూమ్ వీడియోస్ మీ ఉన్నాయంటారు. నిజంగా అంటే మీరు చెప్తున్నట్టు నేను వదిలిపెట్టాము బయటికి ఇవ్వనని చెప్తున్నారు, కానీ మీకు తెలుసు వాళ్ళు ఎవరన్నా తెలుసు, వాళ్ళతో మీరేమైనా మాట్లాడారు ఎప్పుడన్నా? సార్ నేను ఈ మొత్తం అందరిలో ఒకే ఒక అమ్మాయితో నాకు క్లోజ్ అసోసియేషన్ ఉంది సార్. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఆరోపణలు అంటున్నారు నావి, మరి నేను మాట్లాడాక వాళ్ళు డివోర్స్లు అవుతున్నాయి వైఫ్ అండ్ హస్బెండ్కి. నేను ధర్మ ఎలాంటి డివోర్స్, వాళ్ళ ఫాదరు ఈ మగాళ్ళు ఆడోళ్ళతో తిరగాలి అనే స్టాండ్ తీసుకున్న పాయింట్లో ఇప్పటికి మూడో జంట విడిపోవటం. అలాంటప్పుడు ఎందుకు ఆ సాధారణ అమ్మాయిలకి స్టాండ్ తీసుకోడు వాళ్ళ నాన్న? ఎందుకు తీసుకోడు? నా కోడలు మామూలుది కాదు, హోమ్ మినిస్టర్ మాట్లాడలేడు నా కోడల్లాగా, ఆ మినిస్టర్ మాట్లాడలేడు, ఈ మినిస్టర్ మాట్లాడలేడు. ఎందుకండి? మనకెందుకు విమర్శించాలి మనం? ఎందుకు అసలు? మీరు అబ్బాయి కాపురం చేసింది నాతో, నాలో ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పటిదాకా మామ కానీ లేకపోతే కొడుకు కానీ చెప్పలేదు. నువ్వు కూడా తిరుగుతావు అంటాం అనండి. ఒక్క పేరు చెప్పండి, గౌతమి చౌదరి పలానా అబ్బాయితో ఉంది ధర్మాతో ఉన్న టైంలో అని ఒక్క పేరు చెప్పండి. నాకు ఇంతకుముందు బాయ్ ఫ్రెండ్ ఉంటే మీకెందుకు, బావలు ఉంటే మీకెందుకు, ఏముంటే మీకెందుకండి? మీ అబ్బాయితో లేను కదా అప్పుడు. హూ ఆర్ యూ టు క్వశ్చన్? ఈరోజు నాతో ఉంటా మీ అబ్బాయి అంతమందితో ఉంటుంటే మీరు అడ్రస్ చేయట్లా. వేరే అమ్మాయిల వీడియోస్ చాట్స్ నా దగ్గర ఉన్నాయి, నేను డినై చేయను. అది మీ ధర్మ, మీరు పాపం నిజంగా చెప్తున్నా, ఐ పిటీ యూ. ఇక్కడ నేను సైకోపాత్లా మీకు అతని స్వీట్ మ్యానిపులేషన్ వల్ల కనిపిస్తా కానీ ఇక్కడ మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తుంది ధర్మాని. జాన్యురీకి ఇప్పటికీ ఎంత గ్యాప్ ఉంది ఒక్కసారి ఆలోచించండి. జాన్యురీలో తెలుసు నాకు ఇవన్నీ. ఈ రోజుకి నేను మాట్లాడుతున్నాను, ఓపెన్ అప్ అయి బయట పెడుతున్నాను అంటే ధర్మ నన్ను ఎంత ప్రొవోక్ చేస్తున్నాడు, ధర్మ వాళ్ళ ఫాదర్ నన్ను ఎంత ప్రొవోక్ చేస్తున్నారు. స్టిల్ మీ న్యూడ్ వీడియోలు వదలమని వాళ్ళు ఎలా అడుగుతున్నారండి? మీరు అడగండి వాళ్ళని. వాళ్ళ అబ్బాయిని ఎవరు చూడరు ఆ వీడియోస్లో, చెప్తున్నా కదా, ఎవరు చూడరు. అమ్మాయిల్ని చూడటానికే ఆ వీడియోలు కావాలంటారు. నేను ఒక ఆడదాన్ని అయి ఉండి ఇంకొక ఆడదాని జీవితాలు ఇప్పుడు నాశనం. నా జీవితంతో పాటు ఇంకో 2 డివోర్సులు ఆల్రెడీ.